రోజు రకరకాలుగా మమ్మల్ని తిడతా ఉంటారు కదా, ఈ రోజు మిమ్మల్ని మీ బాసులతో ఎట్లా తిట్టిస్తామో చూడండి అన్నట్టే ఉన్నాయి జిహెచ్ఎంసీ చేసే కొన్ని పనులు. ఇప్పుడు చూడండి వీడియో. మీరు చూస్తున్నది వెస్ట్ మారేడుపల్లి మెయిన్ రోడ్ గీతా టిఫిన్స్ ఎదురుగా మొన్న గురువారం రోజు అంటే అక్టోబర్ 29th పొద్దున 8:30కి అంటే అందరూ ఆఫీస్లకి కాలేజ్లకి స్కూళ్ళకు పోయే టైము. ఆ టైంలో మొత్తం ట్రాఫిక్ జామ్. ఎందుకో చూసిండ్రు కదా, మొత్తం పెద్ద పెద్ద గుంతల్ని గుడిచేటందుకు మట్టి తెచ్చిపోసి జేసీబీ తీసుకొచ్చి దాంతో లెవెలింగ్ చేసే పని ఆ టైంకి పెట్టుకున్నారు. ఆ రోడ్ ఎంత ఉన్నది చూసిండ్రుగా, అసలే చిన్న రోడ్డు, మళ్ళీ దాంట్లో మధ్యలో డివైడర్ ఉంది. ఒక బస్సు పోయిందంటే పక్క నుంచి ఏం పోదు, ఒకవేళ కారు పోయిందంటే పక్క నుంచి ఒక బండి పోతుంది అంతే మహా అయితే. అంత చిన్న రోడ్ల ఆటోలేమో ఆ మట్టిలకి దిగబడుతున్నాయి. మీదికెళ్ళి వాళ్ళు పోసిపోయిన ఆ మట్టిలో ఉన్న రాళ్ళు ఎక్కడ తగిలితే పడతారో అని చెప్పేసి వాళ్ళు కూడా చక్కగా పని చేయకుండా సగం సగం చేస్తుర్రు అని చెప్పేసి ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి అవన్నీ ఏరి పక్కకేస్తున్నాడు. మరి కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రా జిహెచ్ఎంసీ వాళ్ళు, లేకపోతే కానిస్టేబుల్కి ఇచ్చిర్రా? మొత్తం 2 కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీసులకు పోయేటోళ్ళు లేకపోతే స్కూల్ కాలేజీలకు పోయేటోళ్ళు లేట్గా పోయి సార్ ఇలా ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండే అందుకే లేట్ అయింది అని అంటే, హైదరాబాద్ ఏమైనా కొత్త తిరుగుతున్నావా, రోజు వస్తలేవా, నీకు తెలియదా ట్రాఫిక్ ఎట్లుంటుందో, ముందే ప్లాన్ చేసుకోవాలి అని ఆడ తిట్లు పడేటోళ్ళు ఎవరు? ఒక్క 2-3 గంటలు అంటే ఒక 6 గంటలకో 5 గంటలకో అప్పుడు వచ్చి పని చేసుకుంటే ఏమవుతుంది వాళ్ళకి? అప్పుడు ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా, దెబ్బ పని అయిపోతే టకటక ఆఫీసులు పోయేటోళ్ళు పోతారు కదా. మొత్తం వాళ్ళకి ఎప్పుడు మేలుకు వస్తే అప్పుడే వచ్చి అడ్డం పెట్టుకొని అన్ని జేసీబీలు పని చేసుకుంటారు అన్నట్టు. మొన్న సెంట్ అండ్ స్కూల్ దగ్గర చెప్పిన కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ది, అది ఒక ఆయన ట్వీట్ చేసిండు, జిహెచ్ఎంసీ వాళ్ళని ట్యాగ్ చేసిండు. దాన్ని చాలా మంది రీట్వీట్లు చేశారు, మనం కూడా వార్త చేసినాము. అంతమంది ప్రశ్నించడం వల్ల విత్ ఇన్ 24 hours అంటే ఆ ఎస్కలేటర్ లిఫ్ట్ అవి పని చేస్తలేవు కానీ అది మొత్తం క్లీన్ అయింది. చెప్పిన కదా బీర్ బాటిల్ చెత్త చెదారం ఉండే అని నడవనికి లేకుండా, అదంతా 24 hours క్లీన్ చేసిండ్రు. అంటే చాలా మంది అనుకుంటారు నేను ఒక్కడిని ప్రశ్నిస్తే అయిపోతుందా, ఎంత చెండాలంగా ఉన్నాయి రోడ్లు అని చెప్పేసి దోస్తులతో ఉత్తి ముచ్చట పెడతాం తప్పితే ప్రశ్నించాం. మనము ప్రశ్నిస్తే అందరూ కలిసి ప్రశ్నిస్తే ఎక్కడన్నా ఇట్లాంటి పనులు చూసిండ్రు అనుకో వెంటనే వీడియో తీసి జిహెచ్ఎంసీ వాళ్ళని ట్యాగ్ చేసి పెట్టుండ్రి, అది పోస్ట్ పెట్టుండ్రి. అప్పుడు తప్పకుండా రీట్వీట్లతోని రీపోస్ట్లతోని అది వాళ్ళకి రీచ్ అయ్యి 24 hours వర్క్ అవ్వాలి.